రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. చలిలో బయటికి రావాలంటే భయపడుతున్నారు జనం. ఉదయం 7 దాటినా పొగమంచు తగ్గట్లేదు. మంచు కురిసి రోడ్లు కనపడక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో 2-3 రోజులు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. ఇక హైదరాబాద్లో చలి తీవ్రతపై మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ఉదయం అవుతున్న కొద్దీ అంటే 9 గంటల వరకు కూడా మంచు ఉన్న కారణంగా అసలు రోడ్లపైన రోడ్డు కనబడకపోవడం కావచ్చు, కొంతమేరకు ప్రజలు కూడా బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. సో చలి తీవ్రత పెరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్న సిచ్యువేషన్. దాదాపు ఉదయం 9 అవుతున్నప్పటికి కూడా మంచు అలుముకొని ఉండడము, రోడ్లపైన వాహనదారులకి రోడ్డు కూడా కనిపించని సిచ్యువేషన్ కొన్ని ప్లేసెస్లో ఉన్న పరిస్థితి నగరంలో నెలకొంది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కొన్ని ఏజెన్సీ ఏరియాల్లో ఇంకా చలి తీవ్రత ఎక్కువ ఉండడము, పొగమంచు కారణంగా ఏమీ కనిపించకుండా రోడ్లు కనిపించకుండా ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అని వైద్యులు చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా రోడ్లపైకి రావాలి అంటే హైదరాబాద్లో సాధారణంగా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఇటు కేబీఆర్ పార్క్ కావచ్చు, కేబుల్ బ్రిడ్జ్తో పాటు ఇతర కొన్ని ప్లేసెస్లో ఉదయమే వాకింగ్ చేస్తూ ఉంటారు. కానీ వాకర్స్ కూడా బయటికి రావాలి అంటే కొంతవరకు భయపడుతున్న పరిస్థితి చాలా క్లియర్గా కనబడుతుంది. ఎక్కడికక్కడ పొగమంచు ఉండడము, చలి కూడా ఎక్కువగా ఉండడంతో పొద్దున్నే వాకింగ్కి రావాలన్నా కూడా చాలామంది భయపడుతున్న సిచ్యువేషన్. దాంతోపాటు ఇటు వైద్యులు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి కొంతమేరకు బయటికి రాకపోవడమే మంచిది, బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు, అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ తీసుకోకుండా ఉండాలి, పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అయితే ఇలాంటి వాటిపైన కొంతవరకు కాన్సన్ట్రేషన్ చేయాలి అంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో మాత్రము 9 దాటుతున్నా కూడా పొగమంచు అలాగే ఉండడంతో ముఖ్యంగా వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. రోడ్డు కనిపించని సిచ్యువేషన్ చాలా ప్లేసెస్లో ఉంది. రోడ్డు కనిపించక 9 అవుతున్నా కూడా విధులకు వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలు చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇటు వైద్యులు కొన్ని సూచనలు చేస్తుంటే ఇటు వాతావరణ శాఖ కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో అంటే మరికొన్ని రోజులు కూడా ఈ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో పాటు పొగమంచు ఏదైతుందో ఇది కూడా ఇంకా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. చలి తీవ్రతతో పాటు పొగమంచు కూడా ఈ విధంగానే అలుపుకొని ఉంటుంది కాబట్టి ప్రజలు వాటికి సంబంధించి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అని సూచన చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మాత్రం పొగమంచు ఉదయం నుండి దాదాపు 9 అవుతున్నా కూడా అందరూ మ్యాక్సిమం హైదరాబాద్లో పనులకు వెళ్ళే వాళ్ళు, ఇతర విధులు నిర్వహించేవారు అందరూ కూడా 9 o'clock బయటకు వస్తుంటారు. 9 o'clock బయటికి వచ్చి వారి పనులు చేసుకునేందుకు వెళ్తుంటారు. సో 9 అవుతున్నా కూడా మంచు కారణంగా రోడ్డు కనిపించకుండా చాలా వరకు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. సో ఓవరాల్గా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచు, దాంతోపాటు చలి తీవ్రత కొనసాగుతుంది. ఇది ఈ రానున్న రోజుల్లో మరికొన్ని రోజులే ఉంటుంది కాబట్టి ఈ లాస్ట్ టైంలో కొంతవరకు ఇది పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే సూచన కూడా అధికారులు చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మాత్రం చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అనవసరంగా బయటికి రావద్దు. ముఖ్యంగా ఎర్లీ అవర్స్ ఏదైతే ఉందో ఈ ఎర్లీ అవర్స్లో మంచు, దాంతోపాటు తీవ్రమైన చలి ఉంటుంది కాబట్టి తెల్లవారుజామున ఎర్లీ అవర్స్లో చిన్నపిల్లలు, వృద్ధులు, దాంతోపాటు హెల్త్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కూడా బయటికి రాకపోవడం మంచిది, బయటకు వచ్చి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ తీసుకోకుండా ఉంటే మంచిది అనే సూచన కూడా వైద్యులు చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మాత్రము తెల్లవారుజాము నుండి 9 o'clock వరకు దాదాపుగా మంచు ఉండడము, దాంతోపాటు తీవ్రమైన చలి ఉన్న కారణంగా మంచు కారణంగా ఒక విధంగా వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే చలి కారణంగా చాలా వరకు ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్న సిచ్యువేషన్. సో వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా ప్రస్తుతము చలి తీవ్రత కంటిన్యూ అవుతుంది, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అని అధికారులు చెప్పడంతో పాటు ప్రజలు కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలనే సూచన మాత్రం అధికారులు చేస్తున్నారు.
కెమెరా పర్సన్ మహితో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.